నమస్తే. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మనం ఒక 10 రోజుల క్రితం ఉన్నటువంటి బంగారం ధర ఇప్పుడు గనక బేరీజు వేసుకున్నట్టయితుంటే 24 క్యారెట్ల బంగారం తులానికి సుమారుగా రూ. 18,000 తగ్గిపోయింది. అప్పుడున్నటువంటి రేటుకి దరిదాపుగా తులం బంగారం 1,80,000కు ఆల్రెడీ గరిష్ట స్థాయికి చేరింది గతంలో. అక్కడి నుంచి డౌన్ అవుతూ వస్తుంది. ఒక 10 రోజుల కాలంలోనే రూ. 18,000 తగ్గింది 24 క్యారెట్ల స్వచ్ఛమైనటువంటి బంగారం పైన. ఇక 22 క్యారెట్ల బంగారం ఏదైతే ఉంటుందో 10 గ్రాముల బంగారం పైన దరిదాపుగా రూ. 16,000 22 క్యారెట్ల బంగారం పైన అక్కడ కూడా తగ్గడం జరిగింది. ఇక వెండి అయితే ఏకంగా 10 రోజుల వ్యవధిలోనే 50,000 తగ్గిపోయింది. రూ. 50,000 డౌన్ కావడం జరిగింది. చూడొచ్చు, గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా బంగారం ధర కొండెక్కింది. అసలు సామాన్యునికి అందనటువంటి ఆ ఎత్తులోకి బంగారం ధర వెళ్ళిపోయింది. అసలు సామాన్యుడు బంగారం కొనేది పక్కకు పెట్టు, కనీసం చూసేదే బంగారంలాగా మారిపోయింది. అసలు బంగారాన్ని మనం చూస్తామా లేదా అన్నటువంటి తీరులో బంగారం రేటు దూసుకుపోయింది. ఎవరు కూడా పెళ్ళిళ్ళు కానీ ఇంకా సంబంధించినటువంటి కొన్ని శుభకార్యాలకి బంగారం కొనాలనుకుని చెప్పేసి అనుకున్నటువంటి మధ్యతరగతి సామాన్యులకైతే అసలు ఇక బంగారాన్ని కొనడమే మానేసింది. ఇక ఫ్యూచర్లో కొనమన్నటువంటి డౌట్ కూడా ఉన్నది. కొద్ది రోజులైనట్టయితే 2 లక్షలను కూడా క్రాస్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చాలామంది నిపుణులు చెప్పిండ్రు. కానీ తీరా చూస్తే యుద్ధం నేపథ్యంలో అలాగే బంగారం వెండి పైన పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా విత్డ్రా చేసుకోవడంతో ఆ సంబంధించినటువంటి రేట్లన్నీ కూడా తగ్గుముఖం పట్టినాయి. ఇక రానున్నటువంటి ఫ్యూచర్లో బంగారం ధర ఏ విధంగా ఉంటుంది అనేది చాలామంది నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే 1,20,000 వరకు డౌన్ అవుతూ 1,20,000 కాడ స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి బంగారం ధర ఎంత ఉన్నదంటే దరిదాపుగా 1,45,000 ఉన్నది. 1,45,970 ఉన్నది. ఇవాళ ఒక్కరోజే బంగారం ధర దరిదాపుగా 2,940 తగ్గింది ఇవాళ ఒక్కరోజే. అంటే 10 రోజులు కనుక మనం చూసుకున్నట్టయితే ఏకంగా 18,000 తగ్గింది 10 రోజుల నుంచి ఇప్పటి వరకు. అంటే 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు దరిదాపుగా ఎంత తగ్గిపోయింది అంటే 21 వరకు, అంటే ఇయాటి వరకు 10వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ రోజు వరకు దరిదాపుగా 18,000 తగ్గితే ఈ ఒక్క రోజే 2,940 తగ్గింది 24 క్యారెట్ల సంబంధించిన బంగారం పైన. అదే 22 క్యారెట్ల బంగారం పైన 2,750 తగ్గింది ఇవాళ ఒక్కరోజే. మార్కెట్లో బంగారం ధర కనుక చూసుకున్నట్టయితే 24 క్యారెట్ల పసిడి ధర 1,45,970 ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 2,750 తగ్గి 1,33,800 ఇక్కడ కనపడతా ఉన్నది. సో అక్కడక్కడ కొంత ఏదైతే కొన్ని నగరాల్లో హైదరాబాదు, బెంగళూరు ఇట్లా సంబంధించినటువంటి ముంబై ఇటువంటి ప్రాంతాలు కొంత స్వల్పంగా అక్కడిక్కడ ఏమన్నా రూ. 500 అటు ఇటుగా ఉండొచ్చేమో, కానీ మొత్తానికైతే బంగారం ధరలు అయితే రోజుకైతే దిగి వస్తున్నాయి. సో ఇప్పుడైతే కొంత, ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ ఉన్నది, ఫంక్షన్లు శుభకార్యాలు చేసేటువంటి సీజన్ ఇదంతా కూడా. కాబట్టి చాలామంది ఆ బంగారం కొనడం చాలామంది ఆపేసింది ధర పెరగడంతో. దిగొస్తుంది అని చెప్పేసి చాలామంది ఆగింది. ఇంకా కొంత ఆగేటువంటి ప్రయత్నం కూడా చేయర్రి. ఎందుకు ఆగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధం నేపథ్యంలో కావచ్చు, ఇంకా ఇప్పుడు మనం ఈ ట్రెండ్స్ను కనుక చూసినట్టయితే ఇదే ట్రెండ్స్, అంటే బంగారం వెండి ధర పైన ఇటువంటి పరిణామాలు రోజుకు ఎంతో కొంత తగ్గేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. నిన్న 10 రోజుల కానించి కనుక మనం బంగారం ధర కనుక మనం చూసినట్టయితే 10 రోజుల పట్టి, అంటే 9 రోజుల పాటు తగ్గుతూ వచ్చినటువంటి బంగారం నిన్న రూ. 650 కొంత పెరిగింది. నిన్న రూ. 650 24 క్యారెట్ల బంగారం పైన 10 గ్రాములకు పెరగడం జరిగింది. కానీ ఇవాళ ఏకంగా రూ. 2,940 దిగి వచ్చింది. మరి ఇక రేపు ఎట్లా ఉంటుందో తెలియదు. అంటే ఇట్లా డైలీగా ఈ యొక్క బంగారం వెండి ధరలు ఇట్లా తగ్గుతూనే వస్తూ ఉన్నాయి. ఒకసారి కనుక వెండి ధర కూడా చూసుకున్నట్టయితే కిలో వెండి ధర ఇవాళ ఒక్కరోజు 10,000 తగ్గింది. వెండికి ఇవాళ ఒక్కరోజు 10,000 తగ్గింది. 10 రోజులు కనుక మనం చూసుకున్నట్టయితే 10 రోజుల రేటు కనుక చూసుకున్నట్టయితే ఏకంగా రూ. 50,000 తగ్గిందట. ఇదంతా కూడా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అలాగే బంగారం వెండిపై ఉంచినటువంటి పెట్టుబడుల్ని ఇన్వెస్టర్లు విత్డ్రా చేసుకోవడంతో ఈ డౌన్ఫాల్ కనిపిస్తున్నట్టుగా నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు, మరి ఇప్పుడు సరైనటువంటి సమయమేనా, మరి బంగారానికి 1,45,000 ఉంది కదా, రేపు మళ్ళీ ఏమైనా బంగారం ధర పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటే మనం చెప్పలేము. కానీ
సో ఈ ట్రెండ్స్‌ని గనుక చూసినట్టయితే డౌన్ ఫాల్ మాత్రం కనపడుతుంది. ఇంకా ఇటువంటిది ఇంకొక వారం 10 రోజుల పాటు ఇటువంటి తగ్గేటువంటి అవకాశమే ఉంది. అంటే ఇయాల ఒక్కరోజే రూ. 2,940 తగ్గింది కాబట్టి రేపెల్లుండి కూడా ఇంకా ఏమన్నా తగ్గేటువంటి అవకాశం అయితే కనబడుతున్నది. 1,20,000 వరకు మాత్రం వచ్చి స్థిరంగా కొంత ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతున్నది. ఎప్పుడైనా గానీ బంగారం ధరను మనం ఎవరు కూడా ఊహించేటువంటి పరిస్థితి ఉండది. గతంలో 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బంగారం ధర దాదాపుగా 80,000-90,000 ఏమో ఉండేది. కానీ ఏకంగా 1,80,000కు తాకింది. అంటే 2, 3 సంవత్సరాల్లోనే బంగారం ధర డబుల్‌కి ఇంకా మించిపోయింది. 80,000 నుంచి 1,80,000 వరకు వచ్చింది బంగారం. అంటే రూ. 1,00,000 పెరిగింది 3 సంవత్సరాల్లోనే. ఒక తులం బంగారం పైనే. అట్లా బంగారం ధర ఎప్పుడు కూడా మనం అంచనా వేయలేము. కానీ కొన్ని కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల పైన ఇన్వెస్టర్లు సంబంధించినటువంటి పెట్టుబడుల పైన ఈ అంతా కూడా బంగారం ధరలు హెచ్చుతగ్గులంతా కూడా కనపడుతూ ఉంటుంది. ఇంకొక పక్కన పశ్చిమాసియా యుద్ధం కూడా అది కూడా నడుస్తుంది కాబట్టి ఇదంతా బంగారం రేట్ల పైన చాలా ఎఫెక్ట్ పడుతున్నది. సో ఇది బంగారం సంబంధించినటువంటి ప్రెజెంట్ రేట్లు దాదాపుగా రూ. 1,45,490 ఇయాల తులం బంగారానికి 24 క్యారెట్ల బంగారం పైన ఉన్నది. ఇయాల ఒక్కరోజు రూ. 2,940 తగ్గడం జరిగింది. వెండి పైన ఏకంగా రూ. 50,000 తగ్గింది 10 రోజుల కానించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. ఇయాల ఒక్కరోజు వెండి పైన కిలోకి రూ. 10,000 ఇలా తగ్గడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.